ప్రభునందు ప్రియులారా, యాకోబు భక్తుడు తన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనములో ఇలాగ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనెను అని జ్ఞాపకం చేశాడు. ఈ వచనాన్ని జాగ్రత్తగా మనము అధ్యయనము చేసినా గమనించినా, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను అన్నాడు. దరిద్రులు ఈ లోకములో మనకు కనబడేటువంటి వారిలో లాజరు అనేటువంటి వ్యక్తి దరిద్రుడిగా కనపడ్డాడు. ఏమీ లేనటువంటి వాడుగా, తన దేహము సహితము కురుపులు కలిగినటువంటి వాడుగా ఉండి విశ్వాసములో భాగ్యవంతుడిగా ఉన్నాడు. అందుకే చనిపోయినప్పుడు దేవదూతల చేత కొనుకోబడి అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకున్నట్లుగా దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది. అలాగనే ఈ లోకములో ధనవంతుడైనటువంటి వాడు చనిపోయి ఇదిగో పాతాళ లోకమునకు, వేదన కలిగించేటువంటి లోకమునకు కొనిపోబడినట్లుగా మనము దేవుని మాటల్లో మనము చూడగలుగుతాం. అందుకే దేవుని వాక్యం అంటుంది, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులనుగా ఉండుటకు దేవుడు పిలిచాడు. అందుకే లోకములో ఉన్నదానిని ప్రేమించక లోకమును సృజించినటువంటి దేవుని వైపు చూస్తే దేవుని రాజ్యానికి వారసులముగా ఉంటాం. దేవుడు మనలను అలాగున నడిపించును గాక.